guys, welcome back to Pratyu's World. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, ఈరోజు మీ ముందుకు మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. సో అదేంటి అనుకుంటున్నారా? అదేనండి కాస్మెటిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. దట్టు చీప్ అండ్ బెస్ట్లో మంచి ఐటమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి ఐటమ్స్ కొన్ని దొరికే షాప్కి అయితే ఈరోజు మీ అందరినీ తీసుకెళ్ళబోతున్నాను. సో వెళ్ళిపోదామా? నాతో పాటు మీరు కూడా చూసేస్తారా? సో గైస్, ఇంతకుముందు నేను మూవీస్ సీరియల్స్ చేసేదాన్ని చెప్పాను కదా. చేసినప్పుడు నా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా నేను అక్కడే పర్చేస్ చేసేదాన్ని. నేనే కాదండి, చాలా మంది ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్ అంతా కూడా అక్కడే కొనుక్కుంటారు. ఆర్టిస్టులు వేసుకునే మేకప్కి అండ్ నార్మల్ పబ్లిక్ వేసుకునే మేకప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అదేంటి అంటే ఆ స్క్రీన్ మీద కనిపించాలి అంటే మేకప్ అనేది దానికి వాడే క్రీమ్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఐటమ్స్ అండ్ నార్మల్ పబ్లిక్ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో వన్ అండ్ ఓన్లీ షాప్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ గౌతమ్ కాస్మెటిక్ షాప్ అండి అది. సో దాని డీటెయిల్స్ అవన్నీ కూడా అందరి వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో యూస్ఫుల్గా అందరికీ అవసరం అనిపిస్తే ఆ షాప్ని విజిట్ చేయొచ్చు. అందులో కొరియర్ సర్వీస్ కానివ్వండి అండ్ రైడ్లో కూడా బుక్ చేస్తే పంపిస్తారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీ అందరికి ఇస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో చూసేద్దామా మరి? వచ్చేసేయండి. సో గాయస్, ఇగోండి నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. మేమైతే కాస్మెటిక్ షాప్కి స్టార్ట్ అయిపోతున్నాము. షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ గాయత్రి. సే హాయ్ గాయత్రి. హాయ్. సో ఫర్దర్ వీడియోస్లో మీకు అప్పుడప్పుడు హాయ్ చెప్తుంటుంది. సో మేము మంచి మంచి వీడియోస్ కూడా చేయబోతున్నాము. సో డెఫినెట్గా విల్ మీటప్, ఓకేనా? సో ఇప్పుడైతే కాస్మెటిక్ షాప్కి అయితే వెళ్ళిపోదాము, పదండి. సో గాయస్, మనమైతే వచ్చేసాము. ఇది వచ్చేసి మీకు కృష్ణానగర్ యూసఫ్గూడలో ఉంటుంది. ఇది గౌతమ్ కాస్మెటిక్ షాప్ అంటారు. ఇది వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ 1541 దగ్గర ఉంటుంది. మీకు ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్కి అయితే ఆపోజిట్లో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా నేను మొబైల్ నెంబర్ కూడా నేను మీ కింద మెన్షన్ చేస్తున్నాను. సో కాల్ చేసుకొని కూడా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళొచ్చు మీరు. సో యాక్చువల్గా ఇక్కడ నేను ప్రతి ఐటము నేను పర్చేస్ చేస్తున్నదంతా కూడా నేను మీకు క్లియర్గా చూపించాలి అనుకున్నాను. కానీ ఇక్కడ చాలా రష్, ఎందుకంటే ఫుల్ సేల్ నడుస్తుంది. ప్రతి బ్రాండ్ పైన 30%, 20% అండ్ 15% అని చెప్పి చాలా మంచి సేల్ అయితే నడుస్తుంది. సో కాబట్టి నేనైతే ప్రతి ఐటెంని హోల్డ్ చేసి మరీ నేను మీకైతే చూపించలేకపోతున్నాను. బట్ లాస్ట్లో నేను ఇవి ఏమైతే కొన్నానో అవన్నీ ఐటమ్స్ నేను మేకప్ వేసుకొని నేను మీకు చూపిస్తాను. సో నేను ఏమేమి కొన్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు ఇక్కడ నేను ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మేకప్ ఐటమ్స్ అండ్ స్కిన్ కేర్ ఐటమ్స్, సెలూన్ ఐటమ్స్, ఇంకా సెలూన్ చైర్స్, బెడ్స్, ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ మనకి ఫేషియల్ క్రీమ్స్ కానివ్వండి అండ్ బాడీ మసాజ్ క్రీమ్స్ దొరుకుతాయి. ఇంకా ఇట్లా చాలా ఐటమ్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ చూసారు కదా స్క్రీన్ మీద మీకు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి. మనము ఇట్లా మంచి హెయిర్ స్టైల్ వేసుకొని సైడ్స్లో ఏదైనా పార్టీవేర్ లుక్ రావడం కోసం అని చెప్పి మనం ఫ్లేవర్స్ అవి పెట్టుకుంటాం కదా. అండ్ అలాంటివి, ఇంకా వేణీళ్ళు ఉంటాయి కదండి, ఫ్లవర్స్తో వేణీళ్ళు. ఇంకా ఇది వచ్చేసి మీకు వెనకాల కొప్పు పెట్టేసి కొప్పుకి జస్ట్ ఇది యాడ్ చేయడమే అండి. అసలు విత్ ఇన్ సెకండ్స్లో మీకు పార్టీ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మేకప్ ఐటమ్స్ అయితే ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ఐటమ్సే అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ మిగతా ఐటమ్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నేనైతే ఆల్మోస్ట్ 6-7 years నుంచి అయితే నేను అక్కడికే వెళ్తున్నాను. సో నా ఫ్రెండ్కి వచ్చేసి పిగ్మెంటేషన్ ఉంది. సో ఆ పిగ్మెంటేషన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి క్రీమ్స్ అవన్నీ కూడా అయితే ట్రై చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర షుగరు, మ్యాక్ అని చెప్పి అండ్ ఫర్ ఎవర్ అని చెప్పి ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ బ్రాండ్స్.
సో ఇవేంటి అని అంటే చాలా బాగుంటాయి. స్కిన్ మర్జ్ అయిపోతుంది. మనం మేకప్ ఇట్లా వేసాము అంటే చాలు స్కిన్ చాలా టైం కూడా మేకప్ వేసిన లుక్ ఉంటుంది అండ్ లాంగ్ టైం ఉంటుంది ఇది. అండ్ నార్మల్ కూడా దొరుకుతాయి, నార్మల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. సో అవన్నీ ఏంటి అంటే సెలూన్స్లో వాళ్ళు రెగ్యులర్గా వాడే పీపుల్ అవన్నీ అలాంటివి కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. అవన్నీ ఏమవుతుందంటే మీకు 2-3 అవర్స్ కంటే కూడా ఎక్కువ లాంగ్ స్టే ఉండదు. సో ఈ కొంచెం లాంగ్ స్టే ఉండాలి అని ఇప్పుడు ఏంటంటే సీరియల్స్లో అవన్నీ వాళ్ళు ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేకప్స్ వేసుకొని సీన్స్ అన్నీ చేస్తుంటారు, వీడియో షూటింగ్స్ అంతా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటి అని అంటే లాంగ్ స్టే ఉండి అండ్ మేకప్ స్కిన్లో మర్జ్ అయిపోయి ఇట్లా మంచి స్కిన్లోకి యాప్ట్గా ఉండేలాగా ఉండడం కోసం అని చెప్పి వాటి కోసం అని చెప్పి క్రీమ్స్ సపరేట్గా ఉంటాయి. సో అదే డర్మాస్టిక్స్ అంటారు వాటిని. ఆ డర్మాస్టిక్స్ ఏంటంటే ఈ ప్రొఫెషనల్గా ఎవ్వరు కూడా అంటే ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ ఎవరైనా సరే, ఎంత మంచి బ్రాండ్ అయినా సరే ఈ డర్మాస్టిక్ అనేది కంపల్సరీ ఇదే వాడతారు. ఇది కొద్దిగా లిటిల్ బిట్ కాస్ట్లీగా ఉంటుంది, అయినా కూడా ఈ డర్మాస్టిక్ వల్ల ఏమవుతుందంటే మీకు స్కిన్కి ఎటువంటి ఫౌండేషను, కన్సీలరు ఇలాంటివి ఏమీ ఇంకా వాడనవసరం లేదు. ఇది ఒక్కటి వాడితే సరిపోతుంది. నేను మేకప్ వేసుకునేటప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మీకు ఇదిగోండి హెన్నా కానివ్వండి, ఫేషియల్ ఐటమ్స్, ఫేషియల్ క్రీమ్స్, ఇంకా మీకు వచ్చేసి హెయిర్ మీకు విగ్స్ కానివ్వండి, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ చాలామందికి హెయిర్ వాల్యూమ్ ఉంటుంది కదా, వాల్యూమ్ తక్కువగా ఉంటుంది కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళకి వాల్యూమ్ పెంచుకునే దానికి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని దొరుకుతాయి. మీకు అవి కూడా చూపిస్తాను నేను. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఈ మధ్య, అలాంటి వాళ్ళందరికీ సైడ్స్ కానివ్వండి అండ్ బ్యాక్ సైడ్ కానివ్వండి అండ్ ఫ్రంట్ నుంచి కూడా ఇట్లా మీకు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ బిట్స్ లాగా దొరుకుతాయి. అవి పెడితే మీకు ఏంటంటే ఆ హెయిర్ ఫాల్ అనేది మీకు కనిపించకుండా, స్కాల్ప్ కనిపించకుండా ఉంటుంది. అలాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయి. అండ్ మీకు చాలామందికి హెయిర్ వాల్యూమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా కనిపించేలాగే కొన్ని క్రీమ్స్ ఉంటాయి, స్ప్రేస్ లాంటివి, అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ హీట్ ప్రొటెక్టర్స్, మనం ఇప్పుడు హెయిర్కి ఐరనింగ్ చేసుకున్నా, కర్ల్స్ చేసుకున్నా, ఏదైనా హెయిర్ స్టైల్స్ చేసుకున్నా అలాంటి వాటికి హీట్ ప్రొటెక్టర్స్ అని చెప్పి మీకు కొన్ని క్రీమ్స్ దొరుకుతాయి, హెయిర్ స్ప్రేస్ లాంటివి, అలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఇది వచ్చేసి మీకు హెయిర్ వెనకాల పోనీలాగా, చాలామంది హెయిర్కి తక్కువ పోనీ వస్తుంది, తక్కువ హెయిర్ ఉంది అన్న వాళ్ళకి ఇలా హెయిర్ పోనీస్ లాగా కూడా దొరుకుతాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా నేను ఫ్రంట్ సైడ్ చాలామందికి హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది జస్ట్ క్లిప్స్ పెట్టుకోవడమే అండి. ఇలా జస్ట్ పైనుంచి పెట్టేసుకుంటే, క్లిప్ పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీకు నైట్ టైమ్స్ ఏదైనా పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, ఇలాంటి వాటికి సో మనం ఏదైనా హెయిర్ మనకి ఇలా ఉంది, తక్కువ ఉంది, అయ్యో అనుకుని ఫీలే అవసరం లేదు, మనకి ఇక్కడ అన్నీ ఇలా దొరికేస్తాయి. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. సో నేను కొన్న ఐటమ్స్ అయితే ఇవ్వండి, ఇవేనండి నేను కొన్న ఐటమ్స్ అయితే. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఎలా వాడతాను ఏంటి అనేది నేను ఈరోజు లైట్గా మేకప్ వేసుకొని మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఏ ఐటమ్ ఎప్పుడు వాడాలి అనే విషయం మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఫేస్ని చల్లనీళ్ళతో వాష్ చేసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత మంచి మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేయండి. సో దానివల్ల స్కిన్ ఏంటి అని అంటే మంచి మాయిశ్చర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఎసెన్స్ వాళ్ళది ప్రైమర్ అండి. ఇది మనం ఏదైనా మేకప్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైనా చిన్న మేకప్ అయినా పర్వాలేదు, ఫస్ట్ ప్రైమర్ అనేది అప్లై చేస్తే మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్టర్ లాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇదైతే ఫేస్ అంతా అప్లై చేసేస్తే మీకు మేకప్ కూడా ఇట్లా మర్జ్ అవుతుందండి. మనం మేకప్ చేస్తున్నాము అంటే స్కిన్కి అతుక్కోకుండా మనం ఎలా మర్జ్ చేస్తే అలా అవ్వాలి, దానికి ప్రైమర్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ బ్యూటీ డ్రాప్స్ అని చెప్పి ఇచ్చారండి. చాలా బాగుంది ఇది కూడా. ఇదేంటి అని అంటే మనకి ఇన్స్టెంట్గా గ్లో రావడం కోసం అని చెప్పి, ఎప్పుడైనా ఫేస్ చాలా టైర్డ్ అయిపోయింది, సడన్గా మనం ఏదైనా పార్టీయో ఫంక్షన్కో వెళ్ళాలి, అలాంటప్పుడు ఈ గోల్డ్ డ్రాప్స్ అనేది మనము ఒక 4-5 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అంతా మర్చేసామనుకోండి, స్కిన్ చాలా బ్రైట్గా ఫ్రెష్గా వచ్చేస్తుంది. సో దానికి ఈ ఆయిల్ అండి ఇది.
సో ఇదైతే చాలా బాగా యూజ్ అయింది, నేనైతే ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మీకు అందరికీ తెలిసిందే. సో ఇదైతే మేకప్ అవంతా మర్చ్ చేసుకోవడానికి స్పాంజ్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా స్టిక్ అని చెప్పి, ధర్మా స్టిక్ అని. ఇదేనండి ధర్మా స్టిక్. ఆ కొంచెమే మీకు ఆల్మోస్ట్ 1500 ఏమో ఉంటుంది. 1.5-2 years అయితే వస్తుందండి. అది మీకు ఎప్పుడన్నా లైట్ మేకప్ చేసుకునే వాళ్ళకైతే 2 years అయితే వచ్చేస్తుంది. సో మాకైతే రెగ్యులర్ మేకప్స్ వేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఒక 1 year వస్తుంది. సో నేను ఇది ఒక్కటే యూస్ చేస్తానండి, ఇంకా వేరే ఏది యూస్ చేయను. అంటే ఐ మేకప్ ఇవన్నీ ఎక్స్ట్రా అయితే ఓకే, బట్ స్కిన్ ప్యాచెస్ కవర్ చేయడం కోసం నేను ఫౌండేషను ఏవి కూడా యూస్ చేయను, ఇది ఒక్కటే యూస్ చేస్తాను. నాకు ఇది ఒక్కటి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వేసేసిన తర్వాత జస్ట్ షిమ్మర్ లాగా నేను బేబీ లిప్స్ ఉంటుంది కదా లిప్ బామ్, సో దాన్ని అయితే ఐ షేడ్స్ కింద అండ్ చిక్స్ పైన నోస్ దగ్గర ఇదైతే జస్ట్ టింట్ షైన్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను వాడతాను. సో అది ఎవరైనా నచ్చితే అలా వాడుకోవచ్చు. సో జస్ట్ ఇది లైట్ మేకప్ వాడేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఐలైనర్. ఇది చాలా బాగుంది. ఇది కూడా మనకి చాలామందికి లిక్విడ్ బేస్లో ఉంటుంది కదా, ఐలైనర్ వేసుకోవాలి అని అంటే చాలామందికి కష్టమవుతుంది కదా. ఇదైతే చాలా ఈజీగా మనకి పెన్సిల్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏదైనా చేయి తగిలినా కంట్లో నుంచి వాటర్ వచ్చినా కూడా ఇది వాటరు ఇంకా ఆ ఐలైనర్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో చాలా బాగుంది. ఇది కూడా నేనైతే ట్రై చేస్తున్నాను. నేను మీకు ఎలా చూపించాలనేది నాకు తెలియట్లేదు, సో కష్టపడి అయితే చూపించేశాను. సో ఆఫ్టర్ దట్ మస్కారా, ఇది అందరు మీకు తెలిసిందే కదా ఇది. సో ఈ ఐలైనర్ ఫస్ట్ మనము మేకప్లో ఏమి లైట్గా చేసినా సరే ఐలైనరు అండ్ ల్యాషెస్, సో ఇవన్నీ కంపల్సరీ చేసుకుంటేనే ఆ మేకప్ అనేది అవుట్పుట్ కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఎసెన్స్ వాళ్ళది బుల్లెట్ లిప్స్టిక్ అండి ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. మనము ముందుగా మాయిశ్చరైజ్ ఏదైనా లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత మనము లిప్స్టిక్స్ కానివ్వండి ఏదైనా లిప్ గ్లాసెస్ కానీ మనము అప్లై చేసామనుకోండి ఈజీగా మర్చిపోతుంది. సో నేనైతే అది వేసిన తర్వాత లిప్ బామ్ అయితే బేబీ లిప్స్ వాళ్ళది జస్ట్ లిప్కి కార్నర్స్ మాత్రమే అప్లై చేస్తే చాలండి, అంటే ఆ టింట్ ఫీల్ వస్తుంది. సో ఆ లిప్స్ అవన్నీ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో దట్ ఇదండి నా ఈరోజు మేకప్. ఎలా ఉంది నాది లైట్ మేకప్ అండి, జస్ట్ క్యాజువల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే నేను అయితే ఇలానే రెడీ అవుతాను. సో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. సో ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఇది వాడచ్చంట. జస్ట్ నాకైతే సజెస్ట్ చేస్తే నేనైతే కొన్నాను. సో ఫర్దర్గా దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి మీకు చెప్పాను కదా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి, ఎప్పుడైనా మనకి ఏదైనా పార్టీస్ ఉన్నా అలాంటి వాటికి ఏదైనా మంచిగా రెడీ అవ్వాలి అనుకున్న వాటికి మనం ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే మనము చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం ఇట్లా హాఫ్ ఆఫ్ ద హెయిర్ లిఫ్ట్ చేసేసి దానికి కింద మనం పెట్టేసామనుకోండి, మనకి ఇట్లా క్లిప్ పెట్టేసేస్తే సో క్లిప్స్ వస్తాయి లోపల, ఆ క్లిప్ లాగా పెట్టేసామనుకోండి ఇంకా మనం ఎక్కడ కదిలినా కూడా ఏమీ అవ్వదు. సో అలా క్లిప్ చేసేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ హెయిర్ని మనము ఇట్లా కిందకి అనేస్తాం కదా, ఆ కిందకన్న హెయిర్ని మనము లైట్గా కర్ల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఎందుకంటే ఆ కర్ల్స్ హెయిర్ ఉన్నాయి కదా, సో దాంట్లో బ్యాలెన్స్ అవ్వాలి అంటే అవి కూడా కొద్దిగా కర్ల్స్ చేసామనుకోండి ఇంకా ఫుల్ వాల్యూమ్ లాగా కనిపిస్తుంది. సో ఇంకా ఫుల్ హెయిర్ అంతా కూడా వాల్యూమ్ చాలా ఉన్నట్లు అనిపిస్తుంది, పార్టీ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇదండి, సో నేను కూడా ఇలా అయితే ట్రై చేశాను. సో ఇదండి హెయిర్ ఎక్స్టెన్షన్స్. వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ ఈ కింద క్లిప్, ఆ జుట్టుకి క్లిప్ పెట్టేసుకుంటే చాలు ఇంకా ఫుల్ వాల్యూమ్గా కనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు నేను చేసిన షాపింగ్, కాస్మెటిక్ షాపింగ్. సో హోప్ మీ అందరికీ నచ్చిందా, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో గైస్ ఇదండి ఈరోజు నేను చేసిన షాపింగ్ అయితే. హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ మనం మేకప్ని వేసుకునే ముందు ఎంత జాగ్రత్తగా వేసుకుంటామో తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీయాలండి. మేకప్ రిమూవ్ చేసే ఆయిల్స్ కూడా ఉంటుంది. అదర్వైజ్ కోకోనట్ ఆయిల్ అయినా సరే ఫేస్ మీద అప్లై చేసి నీట్గా టిష్యూతో క్లీన్ చేసి వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి, అప్పుడే స్కిన్ బాగుంటుంది. నాకు తెలియక నేను మేకప్ రిమూవ్ చేయకుండా షూటింగ్ నుంచి లేట్గా రావడము అలానే పడుకోవడం వల్ల నా స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది.
సో ఇకపోతే యాక్చువల్గా నాకు ఒక 10-15 డేస్ నుంచి నా ఫేస్ అయితే చాలా పాడైంది, స్కిన్ అంతా చాలా ర్యాషెస్ వచ్చేసినాయి. సో దానివల్ల నేను కాస్మెటాలజిస్ట్ని అయితే కలవాల్సి వచ్చింది. సో అది ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు కాస్మెటాలజిస్ట్ని కలవాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోని ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో నచ్చితే ఒక మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. సో నా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. ఓకేనా? సో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్.